సమకాలీన రాజకీయాలపై లోక్ సత్తా పార్టీ వ్యవస్థాపకులు జయప్రకాష్ నారాయణ మండిపడ్డారు. డబ్బులు లేకుండా ఎన్నికలు జరగడం లేదని ధ్వజమెత్తారు. ప్రజలు డబ్బులు తీసుకోకుండా ఓటు వేసిన రోజునే దేశం బాగుపడుతుందని అన్నారు. ఒక దేశంగా కూర్చడం అనేటువంటి ఆలోచన మనకేదో మామూలుగా అనిపిస్తుంది, కానీ ఒక మహాద్భుతం. అది ఒక గొప్ప ఆశయంతో, భవిష్యత్తు నమ్మకంతో మన జాతి నిర్మాతలు ఈ రిపబ్లిక్ని ఏర్పాటు చేశారు. కొన్ని విజయాలు సాధించాం. మన దేశంలో అన్నీ చెడిపోయినని అనుకునేవాడిని కాదు నేను. నిజంగా కొన్ని గొప్ప విజయాలు సాధించాం ఈ దేశంలో. ఉదాహరణకి ఇన్ని భాషల్ని ఇముర్చుకున్నాం మనం. ప్రపంచంలో మరే దేశంలోనూ కూడా ఇన్ని భాషలు కలిసి ఉండటం, సహజీవనం చేయటం, ఒక దేశంగా ఐకమత్యంగా ఉండటం అనేది మీరు ఊహించడానికి కూడా సాధ్యం కాదు. ఇన్ని కులాలు, మతాలు, ప్రాంతాలు, భాషలను కూడా దేశైక్యతను కాపాడుకున్నాం, స్వేచ్ఛను కాపాడుకున్నాం. మనం అంతా ఇవాళ మాట్లాడుకుంటున్నాం. నా మనసులో ఉంది నేను చెప్తున్నాను, మీ మనసులో మీరు అడుగుతారు. ఎవరెవరినైనా కూడా ఒక పరిమితి లోపల విమర్శించవచ్చు, మన భావాలు వ్యక్తం చేయొచ్చు. ఈ స్వేచ్ఛను కాపాడుకున్నాం. ఇవన్నీ ఉన్నాయి. ఇంతమందిని కలిపి ఒక దేశంగా కూర్చడం అనేటువంటి ఆలోచన మనకేదో మామూలుగా అనిపిస్తుంది, కానీ ఒక మహాద్భుతం. అది